హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను ఎందుకంటే మీకు ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేది డైరెక్ట్గా. ఎందుకంటే మీరు ఎరువులు కొనుక్కొని పంటలు పండించుకునే వాళ్ళైతే హ్యాపీ. లేదు, ఎరువులు కొనుక్కోకుండా పంటలు ఇట్లా మిద్దె తోటలో పంటలు పండించుకుందాం అనుకుంటే ఇది చూడండి. ఇది మొన్న చూపించాను కదా, ఇది లోపలంతా ఇంట్లో ఉండే ఆకులు అలములు గడ్డి గాదం లాంటివి వేసానని దానిలో మిగిలిపోయిన అన్నం, కోడిగుడ్డు పెంకులు, కూరగాయ ముక్కలు అంటే అన్నీ వేసాను కదా. మీకు ఎలకల సమస్య లేకపోతే మాత్రమే చేయండి. ఎలకల సమస్య ఉంటే అస్సలు దీన్ని జోలుకోవద్దు. మిద్దె తోటలో పైన ఉంటాయి కదా, దాంట్లో ఎలకలు రాకపోతే వేయండి. ఈ వాసనకి ఎలకలు వచ్చినాయి అనుకో ఇబ్బంది చేసేయండి. ఇంతకుముందు మొన్న వేయలేదు, ఇట్లాంటిది చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా దీనిపైనుంచి మొన్న చూపించాను కదా, డబ్బాలో అన్నీ వేసిన తర్వాత కుళ్ళబెట్టిన తర్వాత పారవేస్తాను. ఇగో ఇలాంటి కట్టెలు ఉంటాయి కదా, నా వెనుక గార్డెన్లో చాలా చెట్లు ఉంటాయి, కట్టెలు కూడా ఉంటాయి. ఇవన్నీ సంవత్సరం క్రితం కట్టెలు. ఇట్లా అంటేనే ఇరిగిపోతాయి. ఒక్కొక్కటి చూసిందా ఎట్లా ఇరిగిపోయిందో, ఇరిగిపోతాయి బాగా. చూసిందా మొత్తం చీకు పట్టిపోయి ఉంటాయి. ఇదంతా హ్యూమస్, అందుకని ఇవి వాడతాను నేను. దానికే నాకు ఇలా మొక్కలు మంచిగా కాయలు కాస్తాయి. ఇట్లా చూసిందా, ఇట్లా ఇట్లా అన్నీ పెట్టేస్తుంటాను. మీకు ఇవన్నీ చిరాకు అనిపిస్తే మీరు గార్డెన్ బంద్ చేసే, మొక్కలు పెంచడం బంద్ చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు. హ్యాపీగా వర్మీ కంపోస్టు ఇంకే డిఏపిలో వాడి మొక్కలు పెంచుకోండి. కానీ మొక్కల పెంపకం మాత్రం మానేయకండి. ఇలా తర్వాత ఏం చేస్తానంటే దీనిపైనుంచి నేను నాకు అందుబాటులో ఉన్నాయి, మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఈ విషయాన్ని కూడా రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు వేయడం వల్ల ఈ మెద్ద చెప్తా. తర్వాత సపరేట్ ప్రత్యేకంగా ఈ అన్నం ఇదంతా ఉంది కదా, వేస్ట్ వస్తువులు వీటిపైన వీలైనంత వీటిపైన